అంటే యువతకు సపోజ్‌గా ఎవరన్నా వ్యవసాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే, ఆసక్తి ఉంటే, అట్లాంటి వాళ్ళకు మీరు ఏమని చెప్తారు? అంటే ఓకే. మీరు సమస్యలు చెప్పిండ్రు ఓకే. కానీ రేపు ఆహారం పండించే వాళ్ళ అవసరమైతే ఖచ్చితంగా మన దేశానికుంది. అంటే ప్రపంచానికుంది. కాబట్టి సపోజ్‌గా రావాలి అంటే ఎలా? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? సమస్యలొస్తే వాటిని ఎలా అధిగమించాలి? అట్లాంటి విషయాలు చెప్పండి. తప్పకుండా సార్. మనం వ్యవసాయం వైపు యువత రాకుంటే చాలా గడ్డు రోజులొస్తాయి. చాలా హ్మ్. సమస్యలైతాయి. హ్మ్. ఏది అన్నీగా ఆహారం గాదు. ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకునే వలసినటువంటి ఆవశ్యకత వస్తది. కాబట్టి నేనేమంటున్నా అంటే, రండి కొద్దిగా నాలెడ్జ్ ఉపయోగించండి. భూమిని సారవంతంగా ఏ విధంగా సారవంతం చేస్తే ఎట్లయితది అనే దాని మీద భూమి నుంచే స్టార్ట్ చేయండి. ఏదైనా మంచిగా కోళ్ల ఫారాలు పెట్టుకోవచ్చు. మంచి ఏదైనా మీరు చూజ్ చేసుకున్న పంటలు పండియొచ్చు. దాంట్లో 40 క్వింటాల్ అనేదాన్ని 60 క్వింటాల్ పండియొచ్చు. ఆ టెక్నాలజీ వచ్చింది. ఆ హ్మ్. టెక్నాలజీని మనం సద్వినియోగం చేసుకోవాలె. శాస్త్రవేత్తలతోని సలహాలు తీసుకోవాలె. హ్మ్. ఒక బాధ్యతగా, ఒక ఛాలెంజ్‌గా తీసుకొని వ్యవసాయం చేస్తే నాకు తెలిసి పెద్దగా ఏం కాదు సార్ అది. మూస పద్ధతిలో ఎవరో చెప్తే ఏదో చేసి చేత్తన్నామంటే కాదు. ఇంట్రెస్ట్‌గా గనక చేస్తే, మనం గనక దృష్టి పెట్టి, మైండ్ పెట్టి చేస్తే సాధించొచ్చు సార్. అట్లాంటి వనరులున్నాయి. అట్లాంటి శాస్త్రవేత్తలు, సైంటిస్టులున్నారు. మంచి మంచి మేధావులున్నారు. మనకు చాలా సెంటర్‌లు గూడా ఉన్నాయి. ఏఆర్ఎస్ వరంగల్ గాని, కే హ్మ్. కూనారం గాని, జగిత్యాల గాని, ఈ రాజేంద్ర నగర్ గాని మంచి మంచి సైంటిస్టులున్నారు. మంచి మంచి వెరైటీలు గూడా వస్తున్నాయి సార్. ప్రైవేట్ కంపెనీలు గాని, వాళ్ళు గూడా ఉన్నారు. కాటన్‌లనైనా, నీకు చిల్లీస్‌లనైనా కొన్ని వందల క్వింటాల్‌లు అయ్యేటటువంటి తీసుకొచ్చిన అవి ఉన్నాయి. ఏది మన రకాలున్నాయి. కరెక్ట్. కాబట్టి యువత కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి టెక్నాలజీ ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి హ్మ్. చేస్తే ఏమి నష్టమేమి లేదు సార్. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తే బాగుపడొచ్చు. మనము దేశంలో వాళ్ళకు ఆహారాన్ని అందించిన వాళ్ళమైతాము. కాబట్టి నేను వాళ్ళకు సలహా ఏందంటే, మీరు రండి, చేయండి. దేశ భవిష్యత్తును కాపాడండి. మన భావితరాలకు గూడా మీ ద్వారా వాళ్ళకు లాభం చేకూర్చాలె. మన పిల్లలైతేంది భవిష్యత్తులో మరి హ్మ్. ఎవరైనా హ్మ్. అట్లా బాగుపరచాలనే ఆలోచనతోని వాళ్ళకు నేను విన్నవించడం జరుగుతాంది. కోరుకోవడం జరుగుతాంది. నా అయితే, ద్వారా. అయితే ఇంతవరకేంటంటే, ఇప్పుడు ఎవరైనా వ్యవసాయం చేసే వ్యక్తి ఉన్నారు గదా! ఉంటే వాళ్ళనేమంటారంటే, "నువ్వు మంచిగా చదువుకునుంటే ఈ గతి పట్టేది గదా!" అని అంటారు. సార్. కానీ ఇప్పుడు మనం దాన్ని ఆ ట్రెండ్‌ని మనం చేంజ్ చేయాలి. చదువుకున్నాడు కాబట్టి వ్యవసాయం చేస్తున్నాడు అనే విధంగా ట్రెండ్ చేంజ్ చేయాలి. సో, దానికోసం నేనేం చెప్తున్నానంటే, చదువుకున్న వాళ్ళు గూడా వ్యవసాయం చేయండి తప్పేం లేదు. ఎందుకంటే ఆహారం అనేది అతి ముఖ్యమైనది. అవును. ఆహారం లేనిది ఇంకేమీ రాదు. ఇంకొకటి ప్రధానమైనటువంటి సమస్య రానున్న రోజుల్లో ఏమంటున్నారంటే, కృత్రిమ మేధస్సు అనేది బాగా పెరుగుతుంది టెక్నాలజీలో. సో ఏఐ. ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు రోబోట్లు తయారు చేయడము, తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి గూడా వాటిలో గూడా మ్యాన్ పవర్ అనేది తగ్గిస్తారు అనేది అంటున్నారు. అవును. అంటే వీళ్ళు ఏదో ఒకటైతే ఎంచుకోవాలి. ఏదో ఒక రంగాన్ని ఎంచుకోవాలి. అందులో వ్యవసాయం అనేది ఒక రంగం ఉంది. ఆ రంగం వైపు గూడా మీరు ఆసక్తి చూపించండి చాలా అని. పెద్ద రంగం సార్. చాలా హ్మ్. పెద్ద రంగం అది. హ్మ్. 80, 90% రంగం ఇది. ఇది హ్మ్. చేయకుంటే ఏది నడవదు కదా సార్. ఇది సైకిల్ పద్ధతేనా. ఇది నడిత్తేనే అన్నీ నడుత్తయి. ఆ! యెస్. వ్యవసాయం కరెక్ట్. చేస్తేనే కూరగాయలు కొంటారు. కూరగాయలు కొంటేనే బెల్లం కొంటారు. బెల్లం కొంటేనే బట్టలు కొంటాం. బట్టలు కొంటేనే చెప్పులు కొంటాం. సినిమా చూస్తాం. ఇది హ్మ్. అయితేనే కదా సార్. ఈ సైకిల్ తిరిగంది వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. కరెక్ట్. వ్యవసాయం నడవంది ఎవ్వరు బతకలేరు హ్మ్. ప్రపంచంలో. కరెక్ట్. అది మనం ఛాలెంజ్‌గా తీసుకొని ఇప్పుడు పాత రోజులలో పాపం మందు కొట్టాలంటే ఇట్లా కొట్టుకుంటా అట్లా దిగబడతా అంటే పొలంలో అవును. కొట్టాలంటే చాలా కష్టమయ్యేది సార్. హ్మ్. ఇప్పుడేంది ఆటోమేటిక్‌గా డ్రోన్ వచ్చేసింది. అవును. నేను మొన్న రీసెంట్‌లీ ఇటొచ్చే ముందే డ్రోన్‌తోని 2 సార్లు మందు కొట్టించిన. హ్మ్. చాలా బాగా అనిపించింది సార్. హుహు. కొంతమంది ఏందంటే, అది పడతాందా అసలు? మొక్కల మీద పడతాందా? ఆకుల మీద పడతాందా? అదేదో గాలి బాగా వస్తాందా? అది స్ప్రెడ్ అయిపోతాందా? ఎగిరిపోతాందంటే, లేదు నేను బాగా పరీక్ష పడక వీడియో తీద్దాం అనుకున్నా. సాధ్యం హుహు. కాలేదు. హుహు. మంచిగా పడతాంది సార్. బ్రహ్మాండంగా పడతాంది. అట్లాంటి టెక్నాలజీ ఉపయోగించి హ్మ్. వ్యవసాయం చేస్తే ఏమీ లేదు. సేంద్రియం వైపు పోవచ్చు. హ్మ్. కరెక్ట్. సేంద్రియం వైపు పోవచ్చు. మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు. మనకు మనం కాపాడుకుంటూ, మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన జిల్లాను, మన రాష్ట్రాన్ని గూడా కాపాడొచ్చు. ఎవరో ఏదో చెప్పి అంత మాయమాటలు గవర్నమెంట్‌లు చెప్పేది వినకుండా గూడా, మనం కొద్దిగా టెక్నాలజీ ఉపయోగించి, మనము బాగుపడుకుంటూ పక్కోళ్ళను గూడా ఆ సలహాలు, సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళని గూడా బాగుపరచొచ్చు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, యువత అనేది నేను కోరుకోవడం ఉన్నది సార్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ రాజేశ్వర్ సార్. రెడ్డి గారు. సార్. చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. ఎంతో ఆనందంగా ఉంది.